அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. సో శరణాగతి గురించి చూస్తూ ఉన్నాం మనం. అభయశక్తి తిరువరుప్పాలో 6వ తిరుమురైలో అభయ తిరణ్ దానిలోని పాటల్ని చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు 8 పాటలు అయినాయి కదా. 8 పాటలు అయ్యాయి. సో ఈరోజు 9వది. ஆயகால் இருந்தும் நடந்திட வழியில்லாமையால் அழுங்குவார் என உன் மேயகால் இருந்தும் திருவருள் உற ஓர் விருப்பில்லாமையின் மிக மெலிந்தேன் தீயகான் விலங்கை தூயமானிடஞ்செய் சித்தனே சத்திய சபைக்கு நாயகா உயிர்க்கு நாயகா உனையே நம்பினேன் கைவிடேல் எனையே. ఆయగాల్ ఇరుందుం నడందిడ వలియిల్లామయాల్ అంటే నడవడానికి కాళ్ళు ఉన్నప్పటికీ నడిచే శక్తి లేక బాధపడేవారు. అంటే కాళ్ళు ఉంటాయి కానీ నడవలేరన్నమాట. అలాంటి వాళ్ళలాగా, అలా బాధపడే వారిలాగా నాకు సత్యజ్ఞానం ఉన్నప్పటికీ అనుగ్రహాన్ని పొందాలనే కోరిక లేకపోవడం వల్ల చాలా బలహీనుడయ్యాను అని అంటున్నారు. అడవిలోని దుష్ట జంతువును సైతం స్వచ్ఛమైన మానవునిగా మార్చగల ఓ సిద్ధుడా, సత్య సభకు నాయకుడా, నా ప్రాణానికి నాయకుడా, నిన్నే నమ్మాను వదలకు అని అంటున్నారు ఈ పాటలు. ఇక్కడ వள்ளలార్ మనకు ఆధ్యాత్మిక వైకల్యం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. కాళ్ళు ఉన్నప్పటికీ నడిచే శక్తి సామర్థ్యం లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ అంగవైకల్యం అని అంటుంటాం. అలా పూర్ణ సత్యజ్ఞానం ఉన్నప్పటికీ అనుగ్రహం అన్నది లేకుంటే అది ఆధ్యాత్మిక వైకల్యమే అవుతుంది. అంటే ఎంతటి జ్ఞానాన్నైనా పూర్ణ జ్ఞానాన్ని పొందినప్పటికీ అనుగ్రహం లేకుంటే అది వైకల్యమే, పూర్ణత్వం అన్నది లేదు. అందుకే అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అని అంటున్నారు వள்ளలార్. అనుగ్రహాన్ని పొందితే సకలము సాధ్యమవుతుంది. అరుళురిన్ ఎల్లాం ఆగుం అని అంటారు అగవల్లో కూడా ఒక లైన్ వస్తుంది. అంటే అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నది ఇక్కడ మనకి అగవల్లో కూడా చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది అనుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి. అనుగ్రహం ఎలా పొందవచ్చు? జీవకారుణ్యం ద్వారా మాత్రమే అనుగ్రహాన్ని పొందగలమని మనకు జీవకారుణ్య సచ్చీలతలో వள்ளలార్ చెప్తున్నారు. సో ఈ ఆధ్యాత్మిక వైకల్యం ఏదైతే ఉందో దాన్ని అధిగమించి అనుగ్రహాన్ని పొంది పూర్ణత్వాన్ని పొందాలి అని అంటున్నారు వள்ளలార్ ఇక్కడ. సో ఎంత జ్ఞానం పొందినప్పటికీ, జ్ఞానం ఉన్నా కూడా అనుగ్రహాన్ని పొందాలి, లేకుంటే అక్కడ పూర్ణత్వం అన్నది రాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, அற்றமும் மறைக்கும் அறிவிலாதோடி ஆடிய சிறு பருவத்தே குற்றமும் குணம் கொண்டு என்னை ஆட்கொண்ட குணப்பெரும் குன்றமே குருவே செற்றமும் விருப்பும் தீர்த்தமை தவர்த்தம் சிந்தையில் இனிக்கின்ற தேனே நற்றக உடைய நாதனே உனையே நம்பினேன் கைவிடேல் எனையே. బాల్యంలో నా లోపాలను దాచి చెమ్ములు ఉన్నాయి మంచి అవే నీళ్లు తేనె అవే మేడం 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 మైక్ ఆఫ్ చేసుకోండి, మ్యూట్ చేయండి మేడం. ఓకే. బాల్యంలో నా లోపాలను దాచి
పరిగెత్తి ఆడుకుంటున్నప్పుడు నా తప్పులన్నీ గుణముగా స్వీకరించి నన్ను కడతేర్చిన ఓ గుణవంతుడా గురువా, క్రోధాన్ని కోరికను తొలగించుకున్న సత్య తపస్సుల చింతనలో అంటే ఆలోచనలో మధురమైన తీపిగా మెదిలే తేనెలాంటి వాడా, ఓ సద్గుణనాథుడా, నిన్నే నమ్మాను నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ వల్లలార్ బాల్యంలో తన లోపాలను దాచి ఉన్నప్పటికీ భగవంతుడు తనను అనుగ్రహించాడని, అంటే తాను అజ్ఞానంలో ఉండి తన లోపాలను దాచిపెట్టినప్పటికీ భగవంతుడు వాటిని క్షమించడమే కాక తన తప్పులను కూడా గుణాలుగా స్వీకరించి తనను కడతేర్చాడని చెబుతున్నారు. అంటే ఇక్కడ భగవంతుని షరతులు లేని నిస్వార్థ ప్రేమను, అంగీకారాన్ని తెలియజేస్తున్నారు. తెలియక మనం అజ్ఞానంలో చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడని, తన షరతులు లేని నిస్వార్థ ప్రేమతో ఆ తప్పులన్నీ గుణాలుగా స్వీకరిస్తాడని, ఆ భగవంతునిపై పూర్ణ విశ్వాసాన్ని ఉంచినప్పుడు మనల్ని అనుగ్రహించి కడతేరుస్తాడని చెబుతున్నారు వల్లలారిక్కడ. క్రోధాన్ని కోరికను తొలగించుకున్న సత్య తపస్సుల ఆలోచనలలో మధురమైన తేనెలాంటి తీయనైన వాడా అంటున్నారు. అంటే కామక్రోధాలు మొదలైన అరిషడ్ వర్గాలను తొలగించుకొని భగవంతుని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసినప్పుడు మనం అజ్ఞానంలో చేసిన తప్పులను తొలగించి, తప్పులంటే ఇక్కడ కర్మలు అని అర్థం, తొలగించి మనల్ని అనుగ్రహించి ఆ భగవంతుడే కడతేరుస్తాడని దీని భావం. సో మనలో ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించుకొని పూర్ణ శరణాగతి పొందినప్పుడు మనం చేసిన తప్పిదాలు, తెలియక చేసిన అజ్ఞానంలో చేసిన తప్పిదాలన్నిటినీ క్షమించి ఆయనే గురువుగా ఉండి మనల్ని కడతేరుస్తున్నాడని ఈ పాట ద్వారా చెప్తున్నారు వల్లలార్. నెక్స్ట్, பழம்புரி பாம்பிற் கொடியனேன் கொடிய பாவியிற் பாவியேன் தீமை கிடம்புரி மனத்தேன் இரக்கம் ஒன்றில்லேன் எண்ணினும் துணை எந்த விதத்தும் திடம்புரி நின் பொன் அடித்துணை எனவே சிந்தனை செய்திருக்கின்றேன் நடம்புரி கருணை நாயகா உனையே நம்பினேன் கைவிடேல் எனையே. నేను పడగ విప్పిన పాము కన్నా క్రూరుడను, పాపాత్ములలోకెల్లా మహాపాపిని, చెడు ఆలోచనలు కలిగిన మనసున్నవాడను, ఏ మాత్రము దయ అన్నది లేనివాడను. అయినప్పటికీ అన్ని విధాలుగా నాకు తోడుగా ఉన్నది నీ స్థిరమైన స్వర్ణ పాదములే కనుక నిన్నే నిరంతరం ధ్యానిస్తున్నాను. నాట్యమాడుచున్న ఓ కారుణ్య నాయక, నిన్నే నమ్మాను నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ వల్లలార్ తాను చాలా క్రూరుడనని, మహాపాపినని, చెడు ఆలోచనలు కలిగిన మనస్సున్నవాడినని, దయలేని వాడని తనను తాను చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ మనలోని లోపాలు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయనకు భగవంతుని పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసమే, అంటే అన్ని విధాలుగా తనకు ఆ భగవంతుడే తోడుగా ఉన్నాడు అన్న గాఢమైన విశ్వాసమే తన ఈ లోపాలను అధిగమించడానికి సహాయపడింది అని అంటున్నారు. కనుక నిరంతరం నిన్నే ధ్యానిస్తున్నాను అని అంటున్నారు వల్లలార్ ఇక్కడ. అంటే ఎన్ని చెడు గుణాలు, చెడు ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా భగవంతుని పైన పూర్ణ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకు తొలగుతాయి అని చెప్తున్నారు ఈ పాటలో. నెక్స్ట్, படித்தனன் உலக படிப்பெல்லாம் மெய்நூல் படித்தவர் தங்களை பார்த்து நொடித்தனன் கடிந்து நோக்கினேன் காம நோக்கினேன் பொய்யர்தம் உறவு பிடித்தனன் உலகில் பேதையர் மயங்க பெரியரில் பெரியர் போல் பேசி நடித்தனன் எனினும் நின்னடி துணையே நம்பினேன் கைவிடேல் ఎనయే. ప్రాపంచిక చదువులన్నీ చదివాను, సత్య జ్ఞానాన్ని చదివి దాన్ని పొందిన వారిని చూసి అపహాస్యం చేశాను.
కఠినంగా చూశాను, కామవాంఛతో చూశాను, అసత్యులతో సాంగత్యం ఏర్పరచుకున్నాను. ఈ లోకంలో అమాయకులు ఆశ్చర్యపడి ముగ్ధులయ్యేలా, వారిని గందరగోళానికి గురి చేసేలా, గొప్పవాళ్లలోకెల్లా గొప్పవాడిలా మాట్లాడి నటించాను. అయినప్పటికీ నీ పాదాల అండనే నమ్ముకున్నాను, నన్ను వదలకు. ఇక్కడ వల్లలార్ మన మనస్సులోని కపటత్వం ఎలా ఉంటుంది అని వివరిస్తున్నారు. ప్రాపంచిక చదువులు చదివి సత్యజ్ఞానాన్ని కలిగిన వారిని చూసి హేళన చేయడం, కఠినంగా చూడటం, కామవాంఛతో చూడటం, అసత్యులతో సాంగత్యం ఏర్పరచుకోవడం, సామాన్య జనులు మెచ్చేలా గర్వముతో తాను గొప్పవానిలా మాట్లాడి నటించడం, ఇవన్నీ మన మనస్సులోని కపట బుద్ధిని సూచిస్తుంది. అంటే పైకి మాత్రం తాను ఏదో గొప్పవానిలా జ్ఞానిలా ప్రవర్తించి అందరి ముందు నటించడం, కానీ అంతరంలో ఈ దుర్గుణాలన్నీ కలిగి ఉండటం, ఇవన్నీ ఉన్నప్పటికీ తాను భగవంతుని పాదాన్నే నమ్ముకున్నాడు. ఈ నమ్మకమే మనలోని ఈ దుర్గుణాలన్నింటినీ తొలగించడానికి సహాయపడుతుంది. నిరంతరం దైవ చింతనలో ఉంటూ సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలన్నీ తొలగించబడతాయి అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్. సో ఇక్కడంతా కూడా మనస్సు ఎన్ని విధాలుగా ఆలోచనల్లో ఉంటూ చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అన్న విషయాల్ని చెప్తూ, మనం ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుని పట్టుకొని ఆ విశ్వాసంతో ఉంటామో అప్పుడు ఇవన్నీ కూడా తొలగించబడతాయి అన్నది చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అమ్మగారు అరుపరంజ్యోతి, చెప్పండి సార్. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మగారు. మనం చూస్తున్నాం సమాజంలో ఎవరైతే సాధనలో ఉంటారో కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత సాధనే కాదు ఏ విషయంలోనైనా కూడా జ్ఞానాహంకారం అత్యంత ప్రమాదకరమైనది. ఏంటిది అంటే జ్ఞానాహంకారం. అది చేరుకొని ఎప్పుడైతే, అది కూడా ఒక రకమైనటువంటి టెస్టింగ్ అనమాట మనందరికీ. ఎప్పుడైతే జ్ఞానాహంకారం మనలోకి చేరుకుందో మళ్ళా అది వినాశనానికి దారితీస్తుంది. డిస్కనెక్టివిటీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మనం సమాజంలో చూస్తున్న ప్రస్తుతం ఎవరైతే సంస్థలు కావచ్చు, లేకపోతే ఎవరైతే కావచ్చు, కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానాహంకారంతో మళ్ళా వెనక్కి పడిపోయి ఎన్నో వింటున్నాం మనం ఆల్రెడీ. సో ఎప్పటికప్పటికి మనం స్ఫురణకు తెచ్చుకుంటూ మనం ఏం చేస్తున్నాం అనేటువంటి సింహావలోకనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి విషయం చెప్పారు అమ్మగారు. నమస్కారం. అరుపరంజ్యోతి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వెళ్దామా? 13. பஞ்சுநேர் உலகப் பாட்டிலே மெலிந்த பாவியேன், சாவியே போன புஞ்சையே அணையேன், புழுத்தலை புலையேன், பொய்யெல்லாம் பூரித்த வஞ்ச நெஞ்சினேன், பாப நெறியினேன், சினத்தில் நெடியனேன், கொடியனேன், காம நஞ்சினேன், எனினும் அஞ்சினேன், உனையே நம்பினேன், கைவிடேல் எனையே. అంటే దూది లాంటి ఈ ప్రాపంచిక జీవితంలో బలహీనపడిన ఒక పాపిని నేను, వాడిపోయిన పంట పొలం లాంటి వాడిని నేను. ఇక్కడ కుళ్ళిపోయి అంటారు, అంటే పురుగులు అవి పట్టి కుళ్ళిపోతాయి కదా, అలా చెప్తున్నారు అనమాట. కుళ్ళిపోయి ఉన్న దుర్మార్గుడిని, అసత్యాలు నిండిన మోసపూరితమైన మనస్సు కలిగిన వాడిని, పాపపూరితమైన మార్గాన్ని అనుసరిస్తున్న పాపిని నేను, మహా కోపిష్టిని, క్రూరత్వము కలవాడిని, కామ విషము నాలో నిండిన వాడిని. అయినను నీకు భయపడ్డాను, నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ మనలోని బలహీనతలను, నిష్ఫలత్వములను గుర్తించడం జరుగుతుంది. తాను దూదిలాగా బలహీనుడని, వాడిపోయిన పంట పొలం లాంటి వాడినని, దుర్మార్గుడని, మోసము చేసేవాడని, పాపి అని, కోపిష్టి అని, క్రూరుడని, కామము నిండిన వాడని,
మనలోని దుర్గుణాలను చెబుతూ ఇవన్నీ తనలో ఉన్నప్పటికీ తాను తనలో ఉన్న ఆ భగవంతునికి మాత్రమే భయపడ్డానని, ఆ భయమే సంపూర్ణ నమ్మకంతో కూడి అతనికి గల ఏకైక రక్షణ కవచంలా మారిందని అంటున్నారు ఇక్కడ. అంటే ఇన్ని దుర్గుణాలు ఉన్నప్పటికీ తనలో ఉన్న భగవంతునికి ఎప్పుడైతే భయపడతాడో ఈ దుర్గుణాలన్నీ తొలగడం ఆరంభమవుతుంది. తనలోని భగవంతుడు ఒక సాక్షిలాగా ఉండి అన్నీ గమనిస్తున్నాడు అన్న ఎరుక స్పృహలోనికి వచ్చినప్పుడు తప్పులు చేయడం తగ్గుతుంది. తన అంతరాత్మ తనను ప్రశ్నిస్తుంది. దురాలోచనలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. మనలో భగవంతుడు ఉండి అన్నిటినీ గమనిస్తున్నాడు అన్న ఎరుకే మనల్ని చెడు మార్గంలో పయనించకుండా ఆపుతుంది. కనుక ఆ భయముతో కూడిన పూర్ణ విశ్వాసాన్ని, భయం అంటే ఇక్కడ ఎరుక అని కూడా అర్థం చేసుకోవచ్చు. భయముతో కూడిన పూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగుతాయి అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్. అంటే ఇన్ని దుర్గుణాలు, ఇవన్నీ దురాలోచనలన్నీ ఉంటే కూడా భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్న ఒక ఎరుక ఉంటే చాలు. ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవడానికి ఆ ఎరుకే మనకి హెల్ప్ చేస్తుంది. అంటే భగవంతుడు అన్ని లోపల ఉండి చూస్తూ ఉన్నాడు అన్న ఎరుక ఉంటే ఏ తప్పులు కూడా చెయ్యము, ఏ చెడు ఆలోచనలు కూడా మనలో రాదు. సో అదే ఈ పాటలో చెప్తున్నారనమాట. నెక్స్ట్, கயந்துளே உவட்டும் காஞ்சிரங்காயில் கடியனேன் காமமே கலந்து வியந்துளே மகிழும் வீணனேன் கொடிய வெகுளியேன் வெய்யனேன் வெறியேன் மயர்ந்துளேன் உலக வாழ்க்கையை மனையை மக்களை ஒக்கலை மதித்தே நயந்துளேன் எனினும் பயந்துளேன் உனையே நம்பினேன் கைவிடேல் ఎనయే. వికారాన్ని కలిగించే కాంజీరకాయ అంటున్నా, అంటే తెలుగులో ముష్టికాయ అంటారంట, చాలా విషం ఎక్కువగా ఉంటుంది అంటారు. సో ఆ కాయ, అందులో ఉన్న విషముష్టికాయ అంటారు. విషముష్టికాయ, అదే అందులో ఎంత విషం అయితే ఉంటుందో దానికంటే కూడా క్రూరమైన వాడిని అని తను పోల్చుకుంటున్నారు అనమాట ఇక్కడ. ఆ కాయ కంటే క్రూరమైన వాడిని నేను, కామముతో కూడి భ్రమలో మునిగి ఆనందించే నిష్ఫలుడను. నేను క్రూరమైన కోపము, కఠినత్వము, పైత్యము కలవాడిని. పిచ్చివాడిని అని కూడా చెప్పుకుంటున్నారు. ప్రాపంచిక జీవితం, ఇల్లు, పిల్లలు, బంధువులకు విలువనిస్తూ వాటినే కోరుకుంటూ భ్రమలో ఉండిపోయాను. అయినను నీకే భయపడి నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. అంటే ఇక్కడ తాను తిట్టుకుంటున్నారు అనమాట. నిష్ఫలుడు అంటున్నారు, అంటే పనికి మాలిన వాడు అన్నట్టు వస్తుంది మీనింగ్. సో ఇట్లా పైత్యము కలవాడిని అంటే పిచ్చివాడినని, ఇలా అంటే మనలో ఉన్న లోపాలన్నీ ఇలా తెలియజేస్తున్నారన్నమాట. సో ప్రాపంచిక జీవితంలో ఇల్లు, పిల్లలు, బంధువులు వీటన్నిటికీ విలువిస్తూ వాటినే కోరుకుంటూ భ్రమలో ఉండిపోయాను. అయినా కూడా నీకే భయపడి నిన్నే నమ్మాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ వల్లలార్ తనను కాంజిరకాయతో పోల్చుకుంటున్నారు. అదే విషపూరితమైన అది. అంటే ఎంతటి పాషాణ హృదయులుగా మనం ఉన్నామో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. కామముతో కూడి భ్రమలో మునిగి ఆనందించే ఓ నిరుపయోగుడని అంటున్నారు. కోపము, కఠినత్వము, పైత్యము అన్నీ ఉన్నాయంట మనకు. ప్రాపంచిక జీవితము, కుటుంబం, బంధువులు అని ఆ భ్రమలోనే జీవిస్తున్నాం. ఇలా ఉన్నప్పటికీ లోపల ఉన్న దైవం పట్ల భయం కలిగి ఆయన్నే పూర్తిగా నమ్మి శరణాగతి పొందినప్పుడు ఈ దుర్గుణాలు, మాయలు అన్నీ తొలగి స్వచ్ఛంగా మారుతాము అని ఇక్కడ తెలియజేస్తున్నారు వల్లలార్.
అంటే ఈ ప్రపంచము, కుటుంబము ఈ మాయలో ఉండిపోయి మనలో దైవం ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి మనం భ్రమలో బ్రతుకుతున్నాము, మాయలో ఉంటున్నాము. సో ఎప్పుడైతే మనలో భగవంతుడు ఉన్నాడని గ్రహించి ఆయన్ని గట్టిగా పట్టుకుంటామో అప్పుడు ఈ మాయలు గాని దుర్గుణాలన్నీ కూడా తొలగుతాయి అని ఈ పాటలో తెలియజేస్తున్నారు వల్లలార్. ఎస్ వల్లలార్ అయితే చాలా ప్యూర్ అన్నది మనకు తెలుసు. అవును. కానీ ఇక్కడ అన్నీ కూడా మనలో ఉండేది. అంటే మనం అనుకుంటాం కదా, అరే వల్లలార్ అయితే ఆయన అవతారం తీసుకున్నదే, మనము ఈ అవతారం ద్వారా మనకి మరణము లేదు, దైవస్థితిని పొందొచ్చు అని తెలియజేయడం కోసం ఆయన జన్మ తీసుకున్నారు. సో ఆయన చూసామంటే చాలా ప్యూరు. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తే ఆయన చరిత్ర అంతా తెలుసుకున్నామంటే ఎంత ప్యూర్గా ఉన్నదని మనకి అర్థమవుతుంది. అలాంటి వల్లలార్ ఇలా ఎలా పాడుతున్నారు అని మనం అనుకుంటే, ఇక్కడ మనం అందరూ ఏం చేస్తాము, అరే మనలో ఇంత లోపం ఉంది, ఇలాంటివన్నీ మనలో ఉన్నాయి, ఇలాంటి మోసమైన స్థితిలో ఉన్న మనము అసలు దైవస్థితిని ఎలా పొందగలము అన్న అది ఉంటుంది మనకి లోపల. అయితే ఇక్కడ వల్లలార్ అది తెలియజేయడం కోసమే చెప్తున్నారు, తన్ను తాను చాలా మోసమైన వాడిగా ఇలా అలా ఇది ఉండేటట్టు తను చెప్తున్నాడు. ఇలాగంతా ఉండిన నన్ను దైవము నన్ను ఇలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళి మంచిగా చేశాడు, నన్ను తన స్థితికి మార్చుకున్నాడు అన్నది ఆయన తెలియజేస్తున్నారు అనమాట. అయితే ఇది మన కోసము ఆయన చెప్తున్నారు. అదే, థ్యాంక్ యూ. అమ్మగారు డైరెక్ట్ గా అరిషడ్ వర్గాల ఇన్ఫ్లుయెన్స్ మనందరి పైన ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాలలో ఏ విధంగా లోపడతాం అనేది మనకు ఇండైరెక్ట్ గా తెలియజేస్తున్నారు. అవును సార్. అన్నిటికీ మూలమై ఉంది ఆ అరిషడ్ వర్గాలు అన్నది. దాంట్లో మెయిన్ మనమంతా కూడా రాజీ మ్యూట్ చేసుకోమ్మా. అయితే మనకి అందరికీ కూడా ఈ అరిషడ్ వర్గాలు ఈ కోపము, తాపము అన్నిటికీ కూడా అదే వచ్చి ఉంది. అందుకే వల్లలార్ ఏం చెప్తారు, మన కరణ సచ్చీలతలో ఏం చెప్తారంటే, ఎవరి మీద మనము కోప్పడకూడదు, ఎవరి మీద మనము ఇది చేసుకోకూడదు. మనం ఎవరి మీద కోప్పడాలి అంటే అది మనలోని అరిషడ్ వర్గాల మీద. ఎందుకంటే అవిదా మనకి మనల్ని ఇదిగా మార్చేస్తూ ఉంది. సో మనము దాని మీద కోప్పడి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి అని అంటారు. ఇది కరణ సచ్చీలతలో మనకి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వీటి ద్వారా ఇప్పుడు మనం కొత్తగా మనం చాలా కనుక్కున్నాము. ఈ స్పిరిచువల్ అవేకనింగ్లో చాలా విషయాలు వెలువడుతుంటాయి. దాంట్లో ఏమిటి అంటే ముఖ్యంగా సెల్ఫ్ లవ్, ఇన్నర్ చైల్డ్ ఇవి ఉన్నాయి. ఇవి కూడా వచ్చి వల్లలార్ మనకి ఇచ్చిన జ్ఞానమే. ఇవన్నీ సమీప కాలంలో ఇది విదేశ జ్ఞానం మనకి వస్తూ ఉంది అని మనం విన్నాము. అది ఈ మధ్య యూట్యూబ్లో అంతా కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ చాలామంది థెరపిస్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా దీనిని స్టడీ చేసి దీని ద్వారా అందరి ప్రాబ్లం తొలగిస్తున్నారు. సో ఇక్కడ వచ్చి ఒక విషయం మనం గమనించాలి. ఇది వచ్చి వల్లలార్ తన యొక్క లెసన్లో ఉంది అన్నమాట. తను ఇచ్చుండారు. ఓపెనోపోనో గురించి చెప్పుండారు, సెల్ఫ్ లవ్ గురించి చెప్పుండారు, ఇవన్నీ చెప్పుండారు. ఆయన చెప్తూ అప్పుడు ఏం చెప్తారంటే, నేను ఇన్ని మీకు చెప్తున్నాను,
మీరెవ్వరు వినడం లేదు. ఏమంటే అప్పుడు ప్రజల యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ అలా ఉండింది. సో వాళ్ళకి తీసుకోలేని ఆ జ్ఞానాన్ని తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పుడు ఆయన చెప్తారు, ఈ జ్ఞానము తీసుకోవడానికి ఆ, ఎన్నే சொல்றாங்க ఏం చెప్తారు నాన్న వాళ్ళు విదేశీయులని మనం ఏం చెప్పామో అప్పుడు చెప్తారు అన్నయ్య. ఆ, ఆ, అంటే వాళ్ళు వాళ్ళు దేశీయులనే కాసుకొని చెప్పారు. అవునవును వాళ్ళు వచ్చి ఈ జ్ఞానం తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఫార్ నార్త్ అమెరికా, రష్యా అని ఆ మెయిన్ రష్యా చెప్పారు. ఆ అమెరికా, ఆ రష్యా ఆ నుండి దేశంలో వస్తారు. అన్నది వారు ఆయన చెప్తారు. అయితే అప్పుడు ఆయన వారికి ఇవ్వడానికి నేను ఇదే శ్వే అవుతున్నాను అని చెప్పి శ్వేత రంగు వాళ్ళ ఏమో అంటారు కదా ఆ తల్లలారు. ఆ, శ్వేతవర్ణం వాళ్ళు తయారుగా ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను అన్నారు అని చెప్పారు. ఉమ్, మీరు ఉమ్, మీరు చెప్పారు ఒకసారి. అవునా శ్వేతరంగు చెప్పాను. శ్వేతరంగు కాదు వీళ్ళే రష్యన్స్ అదే అమెరికన్స్ అమెరికా, వీళ్ళు రష్యా అని పర్టికులర్ గా చెప్పారు. చెప్పారనమాట. పర్టికులర్ గా చెప్పుండారు. అయితే కంట్రీ మనం నేమ్ తో పాటు కంట్రీ నేమ్ తో పాట మేడం. అవును కంట్రీ నేమ్ చెప్పుండారు ఓకే చెప్పుండారు. బ్లావెస్కి అంతా రష్యానే కదా. వాళ్ళ గురించి అంతా కూడా చెప్పారు. వాళ్ళందరూ ఆమె ఆ థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ పెట్టడానికి కారణం కూడా వల్లలారే. ఆయనే పెట్టమని ఆమెని ఆదేశించారన్నమాట. తరువాత ఇక్కడ మనం చూసినామంటే ఆ నాలెడ్జ్ అన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆ నాలెడ్జ్ అంతా కూడా వల్లలారే వాళ్ళకి ప్రేరేపించి ఉన్నారు. ఈ ఈయన టార్కం ఆయన యొక్క జ్ఞానం కూడా అయ్యా ఆయన హృదయం గురించి చెప్తారు చూడు. ఇవన్నీ కూడా వల్లలార్చేనే అది ప్రేరేపించబడి ఇప్పుడు మనకి అది న్యూ ఎనర్జీ బుక్స్గా వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి. సో దీని అన్నిటికీ కూడా వెనకాల ఎవరు ఉన్నారంటే వల్లలారే ఉన్నారు. ఆయన ఎందుకు ఇవన్నీ మనకి తెలియజేస్తున్నారు ఆ పుస్తకాల ద్వారా అంటే ఇలా ఇన్ని ఇవి మనకి ఉన్నాయన్నమాట. ఇన్నర్ చైల్డ్ అని మళ్ళీ వచ్చి ఈ క్షమించకపోవడం, ఎలా క్షమించడం అన్నదే తెలియలేదు. సో అలానే మనం ఎలా క్షమాపణ కోరుకోవాలన్నది కూడా తెలియకుండానే జీవిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు తీసేసుకోవాలి. ముఖ్యంగా ఆ సెల్ఫ్ లవ్ ఉండాలి. వీటన్నిటిని తెలియజేయడం కోసమే ఇలా వచ్చి వీళ్ళ ద్వారా మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా ఇంకేమన్నా క్వశ్చన్స్, డిస్కషన్స్? ఏం లేవా? ఇప్పుడు మొత్తం ఒకసారిగా ఆ తెలుగు చెప్పేనన్నా ఒకసారి వింటా. సరే మొత్తమా? తెలుగులో ఉన్నవి మాత్రం చెప్పు. ఓకే. ఇంకొక పాట ఉంది, అది కంప్లీట్ చేసేసి మొత్తం ఒక్కసారి చూసేద్దాం. అంటే ఒక ఓకే 15 వరకు అయిపోతుంది పాటలు. ఓకే. ஓடினேன் பெரும் பேராசையால் உலகில் ஊர்தோறும் உண்டியே உடையே தேடினேன் காம சேற்றிலே விழுந்து தியங்கினேன் மயங்கினேன் திகைத்து வாடினேன் சிறிய வாரியான் மகிழ்ந்தேன் வஞ்சமே பொருளென மதித்து நாடினேன் எனினும் பாடினேன் உனையே நம்பினேன் கைவிடேல் எனையே. అపారమైన అత్యాశతో నేను ప్రపంచమంతటా తిరిగాను అని అంటున్నారు. ప్రతి ఊరిలోనూ ఆహారం, ఇంకా అంటే మనకి రోజువారీ నిత్య జీవితానికి కావాల్సిన అత్యవసరాలన్నిటి కోసం దాని వెనుకపడి ఏమైంది, కామం అనే బురదలో కూరుకుపోయాను. అంటే దాంట్లో దాని వెతుకులాట్లో ఉంటూ ఉండగా అలాగే ఇంకా కామము అంటే అత్యాశ ఎక్కువైపోయింది. ఉన్న దాంట్లో సంతృప్తి చెందకుండా అత్యాశకెళ్ళి దాంట్లో ఉండి కామం అనే బురదలో కూరుకుపోయి గందరగోళానికి గురయ్యాను.
దిక్కుతోచక సతమతమయ్యాను. చిన్న చిన్న సంతోషాలకే పొంగిపోయాను. మోసాన్ని గొప్పగా భావించి దాన్నే కోరుకున్నాను. అయినా నిన్నే కీర్తించాను, నిన్నే నమ్ముకున్నాను, నన్ను వదలకు అని అంటున్నారు. ఇక్కడ ఆ జీవితంలో మనకు ప్రాథమిక అవసరాలైన ఆహారం, బట్టల కోసం వెదికిన ప్రయత్నంలో తీవ్రమైన అత్యాశ కలిగి కామం అనే బురదలో పోయినదిగా చెబుతున్నారు. ఇక్కడ మోసాన్ని ఒక సద్గుణంగా గొప్పగా భావించి దాన్నే కోరుకుంటున్నాము అంటే మోసాన్ని మోసం అని కూడా తెలుసుకోలేనంత మాయలో ఉంటున్నాము. ఇన్ని లౌకిక వెతుకులాటలో కూడా తాను తనలో ఉన్న దైవాన్నే కీర్తించి తననే నమ్ముకున్నాడు. అంటే మనం ఈ ప్రాపంచిక అవసరాలను పూర్తి చేసుకునే వెతుకులాటలో మనల్ని మనం మర్చిపోతున్నాం. అవసరం అత్యాశగా మారి మోసం చేయడానికి కూడా సంకోచించట్లేదు. ఇంకా చెప్పాలంటే మోసం చేయడం ఒక గొప్ప పని అన్నట్లు భావించి ఆ మాయలో కూరుకుపోతున్నాం. ఇలా ఉన్నప్పటికీ మనలోని దైవాన్ని నమ్మి కీర్తిస్తూ ఉండగా ఈ మాయలంతా తొలగి సత్యము మనకు తారసపడుతుంది. అందుకు ఆ దైవమే మనకు తోడుగా ఉంటుంది అని ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు వల్లలార్. సో ఈ నిత్య జీవితంలో ఉండే ఈ వెతుకులాటలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఉండిపోయి సత్యాన్ని మర్చిపోతున్నాము. వాటిలో పడి ఇంకా అత్యాశ పెరిగి ఇంకా వాటిలోనే ఉండిపోయి అక్కడ కామం అన్నది పెరిగిపోతుంది. అందులో కూరుకుపోయి మోసం చేయడానికి కూడా మనము వెనుకడుగు వేయట్లేదు. అంటే ఇతరులను మోసం చేసైనా మన కోరికలు నెరవేర్చుకోవాలి అన్న స్థితికి మనం దిగజారిపోయామన్నమాట. సో అక్కడ మోసం చేస్తున్నాము అన్న విషయం కూడా మనకి తెలియట్లేదు. అంతటి మాయలో ఉంటూ ఉన్నాము. అయినా కూడా ఇన్ని చేస్తున్నా కూడా మనలో ఉన్న ఆ దైవాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహముతో ఈ మాయలన్నీ తొలగి సత్యం మనకు వెలుగులోనికి వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దైవం పట్ల శరణాగతి అన్నది ముఖ్యము. ఎన్ని తప్పులు, ఎన్ని చెడు గుణాలు ఉన్నప్పటికీ, ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మనము దైవాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు కొంచెం కొంచెంగా ఆ తప్పులు చేస్తున్నాము అనే ఎరుక మనకు కలుగుతుంది. అక్కడి నుంచి ఆ తప్పులు చేయడం మనం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తాము. పూర్తిగా ఆపే ప్రయత్నం అన్నది జరుగుతుంది అక్కడ. సో మనం పూర్ణంగా స్వచ్ఛత పొందడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే మనలో ఉన్న దైవాన్ని మనం గట్టిగా పట్టుకొని శరణాగతి పొందినప్పుడే అది సాధ్యమవుతుంది. మనంతట మనము ఎంత ప్రయత్నించినా కూడా అది మనకు ఈ అరిషడ్ వర్గాలను జయించడం అన్నది అంత ఈజీ కాదు. మనం అన్నిటిని దాటి వచ్చేసినట్టే ఉంటుంది. కానీ మళ్ళీ ఏదో ఒక సమయంలో అది మళ్ళీ మనకి కనిపిస్తుంది అన్నమాట. మన జీవితంలో అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ ఎమోషన్స్ అన్నవి, ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా. కాబట్టి దైవానుగ్రహం మనకు తోడైతే వీటన్నిటినీ జయించడం చాలా సులభతరం అవుతుంది అని ఈ పాటల ద్వారా మనకి వాళ్ళలా తెలియజేస్తున్నారు. అది ఓకేనా? అర్థమైందా అందరికి? ఇంత బాగా చెప్తే ఎందుకు అర్థం కాదు మామక్క. ఇందులో మళ్ళీ ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉన్నాయేమో మీకు అని. మా మంచి గుణాల గురించి ఇంత పొగిడేశారు ఇంకా. అలా కాదు, భయం వేస్తుంది. ఇంత మంచి గుణాలు ఎలా రావాలి? అదే అంటే మనలో ఇన్ని ఉన్నాయని మనకే తెలియదు. మనం మంచి వాళ్ళలాగా బతికేస్తున్నాం ఇన్ని రోజులు. అన్ని కుప్పెత్తి బయట పెట్టినాడు అన్నగారు. సార్ చెప్పండి సార్. మనము ఎంత సచ్చీలత, శుద్ధిగా ఉన్నప్పటికీ ఈ ఎదుటి వారి వల్ల, అంటే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి సమాజంలో
ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మనం ఏ సంస్కృతిలో ఉన్నామో అనేది మళ్ళీ ఎర్షడ్ వర్గాలని టెస్టింగ్ లాగా ఒక్కొక్క ట్రిగ్గర్ దాన్ని ఒక్కొక్క ట్రిగ్గర్ చేయటం, ఒక్కొక్క సమయ సందర్భానుసృతంగా అవి మళ్ళా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. మనం ఎంతో శుద్ధంగా ఉన్నా సమాజంలో అవి ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి. ఎంతటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అంటే అది పెద్ద కఠోర శ్రమని. ఇంకా దాన్ని చెప్పలేము. మనమేం అడవిలో వెళ్ళి అందరినీ వదిలేసి బయట అడవిలో ఉంటలేం కదా, సమాజంలో ఉంటున్నాము. ప్రతి సమాజంలో ఉన్నప్పుడే మనలో ఇవన్నీ ఉన్నాయని తెలుస్తాయి సార్. మ్మ్. అక్కడికి వెళ్ళిపోతే కనిపించవు మనకి ఇవన్నీ. ఏమీ లేనట్టే ఉంటాం. కానీ లోపల అన్నీ ఉంటాయి. ఇక్కడ పరీక్ష ఉన్నప్పుడే అవన్నీ తెలుస్తాయి మనకి. మనలో ఇవన్నీ ఉన్నాయా అన్నది అప్పుడే తెలుస్తుంది. అవన్నీ పరీక్షలే అన్నమాట మనకి ఎదురుగా వస్తున్నట్టు ఎన్ని సమయ సందర్భాలుగా. అంటే పరీక్షలు అన్నట్టు కాకుండా ఇవన్నీ మనల్ని శుద్ధి చేసుకోవడానికి టూల్స్ గా కూడా ఉపయోగపడతాయి కదా సార్. అంటే ట్రిగ్గర్ అంతే. అవుతున్నాము, ఈ ఎమోషన్స్ అన్ని మళ్ళీ పైకి వస్తున్నాయి అంటే అక్కడ ఆ, ఏమేమి ఉన్నాయి ఇంకా మనలో అన్నది మనకి తెలియచేస్తుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎదుటి వాళ్ళు తప్పు చెప్పండి. చేస్తున్నారు, హరిప్రియం జ్యోతి. అయ్యా అయ్యా, ఇక్కడ వచ్చి వల్లలారు ఏం చెప్తున్నారు? మనం అందరూ ఆత్మ సహోదరులమే అన్నమాట. మనం అందరూ దేనికి వచ్చినామంటే దైవస్థితి పొందడానికి వచ్చాము. దీంట్లో మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి ఒకరికి ఒకరు సహాయం చేస్తామన్నమాట. ఆ సహాయం అన్నది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనలో ఏదైతే ఉందో దాన్ని వారు మిర్రర్ చూపిస్తారనమాట. వాళ్ళు మనకి అద్దంగా ఉండి, ఇదిగో నీలో ఇది ఉంది అన్నది చూపిస్తారు. అది చూపించాలి. అది చూపించినప్పుడే మనలో ఉండేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాము ఇతరులు మనల్ని ట్రిగర్ చేస్తున్నారు అని, కానీ మనము చాలా మందిని ట్రిగర్ చేస్తుంటాం. ఎలా అంటే ఒకరికి ఒకరు ఇది సహాయం అన్నమాట. అదే నేను చెప్పాను కదా, ఇక్కడ మనము సన్మార్గంలో మనం చూసే చూపు మారుతుంది అని. ఇంతకుముందు మనం ఏమనుకుంటున్నాము, వాళ్ళు మనం ఎంతదా మంచిగా ఉండాలనుకున్నా వాళ్ళు ఇలా మనల్ని ట్రిగర్ చేస్తూ ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎందుకు అలా ట్రిగర్ చేస్తున్నారని మనం ఇక్కడ నుంచి చూడాలి, అయితే మార్చుకోవాలి మన చూపుని. అంటే వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. మనలో ఉండేది మనకి కనిపించడం లేదు, మనకి లోపల ఉంది, అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. అది ఈ జన్మది కావచ్చు, గత జన్మది కావచ్చు, లేదు అది ఎవరి దగ్గర నుంచన్నా మనం స్వీకరించి ఉండొచ్చు. అలాంటి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు మనలో ఉంటే వాటిని మనము తొలగించుకోవాలి అని మనలోని దైవము పదే పదే మనకి చూపిస్తుందన్నమాట. అది మనకి వాళ్ళు మిర్రర్గా ఉండి మనకి చూపిస్తారన్నమాట. అప్పుడు మనము దాన్ని గమనించి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనం ఎక్కడో వెళ్ళి సాధన చేయడం ద్వారా అది సాధ్యం కాదు. ఇక్కడ ఉండి చేసినప్పుడే మనలో ఉండేవన్నీ క్లియర్ అవుతుంది. వీటికే మనకి సహాయం చేసుకోవడానికి ఇవి మనకి న్యూ ఎనర్జీ బుక్స్ అన్ని మనకి సహాయపడుతుంది అన్నమాట. వీటికి సంబంధించి మనం ముఖ్యంగా చూస్తే ఈ ఇంట్లో కానీ బయట మనము ఈ సమూహంలో కానీ మనం చూసినప్పుడు ఏదైతే మనకి ట్రిగర్ చేస్తుందో అది మన లోపలే ఉంది. అది దేని ద్వారా వచ్చుంటుందంటే, ఒకటి గత జన్మ నుంచి వచ్చుంటుంది, లేకపోతే ఇన్నర్ చైల్డ్, లేకపోతే దానికి నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది అంటే టీనేజ్ ట్రోమాస్, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనసు నుంచే ఏర్పడింది. ఈ మనసు నుంచి ఏర్పడింది కాబట్టి ఈ మనసు నుంచి వాళ్ళు మనకి మిర్రర్ చూపిస్తారు. అందరూ మానవులందరూ దేంట్లో పనిచేస్తారు, దేని ద్వారా? మనసు నుంచే పనిచేస్తారు. అందువల్ల మనకి వాళ్ళు ఆ మాయని మనకి చూపిస్తున్నారు. ఇదిగో మీలో ఇది ఉంది, సరి చేసుకోండి అన్నది చూపిస్తారు. సో మనం చూసే విధానాన్ని ఇక్కడ మార్చుకోవాలి. అది వచ్చి మనకి ఓల్డ్ ఎనర్జీ అంటారు దాన్ని. ఓల్డ్ ఎనర్జీ అంటే మీరు చెప్పారు కదా, అలా వాళ్ళు ట్రిగర్ చేస్తున్నారు వాళ్ళ వల్ల. నిజమే, మేము కూడా అలాంటివి ఫీల్ అయి ఉన్నాము మొదట్లో. ఎప్పుడైతే మనం న్యూ ఎనర్జీకి మారుతామో అప్పుడు ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి అన్నది అవగాహనకి వస్తుంది. ఈ న్యూ ఎనర్జీ కూడా వల్లలారే మనకి అందించారు. ఏమంటే ఇక్కడ ఈ భూమి మీద కదా, ఈ సృష్టి అంతటా కూడా ఏ జ్ఞానమైనా సరే ఆ జ్ఞానం అరుట్పెరుం జ్యోతి నుంచే వచ్చినది. సో అన్ని జ్ఞానం కూడా అరుట్పెరుం జ్యోతిది. సో అందుకే నాకు అనిపిస్తుంది, నేను
మొదటి నుంచి ఏదన్నా చదివితే దాంట్లో ఏదైతే సారం ఉందో ఆ సారాన్ని మాత్రమే తీసుకుంటాను. ఆథర్ పేరంతా నాకు అస్సలు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అని నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది ఏమిటి అంటే, వీటన్నిటిని కూడా మూలం ఎవరై ఉండారంటే దైవమే. ఈ జ్ఞానం అంతా దైవం ఇచ్చిందే. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇస్తున్నాను, అందరికి ఇస్తున్నాను, చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఈ జ్ఞానం కూడా నాకు ఎవరు ఇచ్చినారంటే దైవం ఇచ్చిందే. ఇది ఏమి నా సొత్తు నాది అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ మనం అందరికీ కూడా ఆ జ్ఞానం ఇవ్వబడేది దైవం ద్వారానే. అయితే ఈ జ్ఞానం అంతా దైవందే. అందుకే నేను ఈ జ్ఞానం అంతా దైవందే కాబట్టే నేను ఎవరు అడిగినా ఈ ఆథర్ పేర్లు అస్సలు నాకు గుర్తురావు. సగం గుర్తొచ్చినా కూడా మర్చిపోతుంటాను, నాకు ఎందుకో తెలియదు. ఇది నాకు పూర్తిగా అర్థమైంది ఏమంటే, నా మనసులో నా నా యొక్క జ్ఞానంలో పూర్తిగా ఈ జ్ఞానం అంతా దైవంది కాబట్టి దైవం తప్ప వేరెవ్వరు నాకు కనిపించరు. అది విషయము. కానీ మనం చూసే చూపుని మార్చుకోవాల్సింది అంతే. థ్యాంక్ యూ అండి. సమాధానం దొరికింది అమ్మగారు. మనలో ఇంకా పేరుకుపోయి ఉన్నటువంటి మలినాలని ఎదుటి వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తున్నారు, ఇంకా వాటిని ప్యూరిఫై చేసుకోవాలని. అంతే సార్. సంతోషం అమ్మగారు. అరుపురం జ్యోతి. థ్యాంక్ యూ సార్. అరుపురం జ్యోతి. ఇంకా అంతేనా? ఇంకో విషయం ఏమంటే, వల్లలా రుచి నన్ను పాస్ట్ లైఫ్ థెరపీ, ఇన్నర్ చైల్డ్, ఇంకా కొన్ని ట్రామాస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. దానికైనా జ్ఞానాన్ని నన్ను చదివింప చేశారనమాట వల్లలా. అది నేను ఎందుకు చేశాను అన్న క్వశ్చన్ చేసుకున్నప్పుడు, సన్మార్గంలో ఎవరంతా మన సన్మార్గంలో స్పిరిచువల్గా ఎదగాలి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా నా ద్వారా సహాయం అందించాలి అన్నందువల్ల చేయించారు. సో ఎవరైనా సరే మీలో భయము, దుఃఖము, మళ్ళీ ఇది ఇన్నర్ చైల్డ్, ఏదైనా సరే మీరు ఎక్కడన్నా మాటుకో ఉన్నట్టు ఫీల్ అయ్యారంటే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల దాని ద్వారా ఇదే అవుతుంది, ప్రాబ్లం అవుతా ఉంది అన్నది మీకు అర్థమైందంటే మీరు ప్లీజ్ నాకు చెప్పచ్చు, మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు. అప్పుడు నేను మీకు మీ చేతనే అది క్లియర్ చేసేటట్టు చేస్తాను. నా చేతిలో ఏం లేదు, ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తాను. వెంటనే మీరు దాన్ని హీల్ చేసుకొని మీరు బయట రావచ్చు. అది మనకి స్పిరిచువల్గా ఎదగడానికి చాలా సహాయపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. న్యూటన్ సార్ అని చెప్పే ఇన్నర్ చైల్డ్ కూడా అదే కదా మేడం? ఎస్ అండి, నేను న్యూటన్ సార్ దగ్గరే చేశాను. న్యూటన్ సార్ దగ్గరే బ్రెత్ మాస్టరీ చేశాను, పాస్ట్ లైఫ్ థెరపీ చేశాను, ఇన్నర్ చైల్డ్ చేసినాము, ఇవన్నీ సోల్ కోచ్ చేసాము. సో ఈ కోర్స్ అన్ని చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చేశాను, ఎందుకు ఇవన్నీ థెరపీ అని నేర్చుకున్నాను అన్నప్పుడు, ఇది సన్మార్గుల కోసం నువ్వు నేర్చుకున్నావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రూప్లో ఉండే వాళ్ళంతా మనం అందరం కూడా వల్లలా పొందిన స్థితిని మనం పొందాలి అన్న తపన మనలో ఉంది. సో ఎక్కడో చోట మనం ముందరికి వెళ్తున్నాము, అవి మన కాళ్ళను బట్టి వెనకాలకి లాగేస్తూ ఉంది. అది ఏది లాగుతుందన్నది మనము గుర్తించలేకపోతున్నాం. సో అవన్నీ ఏమిటి అని తెలుసుకొని దాన్ని మనం తొలగించుకుంటే మన యొక్క ప్రోగ్రెస్ బాగుంటుంది. అదే అన్నమాట. దీంట్లో మనము లలితా మేడం కూడా అనుభవం చెప్పాలంటే ఈ టైం ఉంది, ఇక చిన్నగా చెప్పచ్చు మీరు పొందిన అనుభవం. కోపం అంటే నాకు భయం అన్నది ఉండింది. అంటే అన్నిటికీ చిన్న వాటికి కూడా చాలా భయం ఉండేది. సో అప్పుడే మేడంతో మాట్లాడినప్పుడు ఇట్లా పాస్ట్ లైఫ్కి వెళ్ళి చూద్దాము, ఏదైనా దీనికి రూట్ కాజ్ ఏంటి అన్నది తెలుసుకున్నాము అని. సో అలా పాస్ట్ లైఫ్ అన్నది చేసుకున్నాము. అక్కడ
రెండు విషయాలు నాకు తెలిసిందంటే భయం అన్నది ఎట్లా అంటే రెండు విధాలుగా నాకు ఉండేది. ఎమోషనల్ గాను ఉండేది, ఫిజికల్ గాను. ఫిజికల్ అంటే లైక్ ఏదైనా అంటే నా శరీరానికి ఏమైనా హాని కలుగుతుందేమో, ఏదైనా దెబ్బ తగులుతుంది అన్న భయం అన్నమాట. అంటే ప్రతి ప్రతిసారి బయటికెళ్ళినప్పుడైనా, ఎక్కడైనా బండి మీద వెళ్తున్నప్పుడైనా ఆ భయం అన్నది లోపల ఉంటూనే ఉంటది. పడిపోతామేమో, కింద పడిపోతాము, దెబ్బ తగులుతది. ఇలాంటివి ఎక్కువ ఉండేదనమాట. సో, ఎందుకిలా అని ఆలోచించుకున్నప్పుడే ఇంక మేడం హెల్ప్ తీసుకొని పాస్ట్ లైఫ్‌కెళ్ళి చూసుకున్నప్పుడు అక్కడ నాకు దీని యొక్క రూట్ కాజ్ అనేది కనిపించింది. ఎందువల్ల ఇది అప్పుడు ఆహ్, జరిగింది అన్న విషయం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా రిలీజ్ అన్నది అయిపోయింది. ఆ భయం రిలీజ్ అయిపోయింది. ఇప్పుడైతే భయం ఏం లేదు. హ్యాపీగా బయటికెళ్తున్నాను. అన్నీ చేస్తున్నా. సో, అట్లా ఈ హరిషడ్ వర్గాల్లో భయం అన్నది గూడా ఒకటి. సో, ఇట్లా ప్రతి విషయం గూడా మనం ఫస్ట్ మనల్ని పరిశీలించుకోవాలి. మనలో ఏమి ఉన్నాయి? ఏ ఎమోషన్స్ మనల్ని బాధ పెడుతోంది అన్న విషయం గమనించుకొని, దాని నుంచి ఎలా బయటపడాలి అన్న మార్గాన్ని వెతకాలి, చూడాలి. ఇప్పుడు మేడం మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకోండి. మేడంకి కాల్ చేసి మాట్లాడండి. నాకు ఒకసారి ఇన్నర్ చైల్డ్ అనుభవం కలిగింది మేడం. చెప్పండి మేడం. అదే సంగ ఉగాది అప్పుడు పత్రి సార్ అక్కడ క్లాసులు పెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏమైందంటే బట్టలు లేవు, ఏం లేవు, మంచిగా అసలు ఎంత అందంగా ఉందో పాప. ఫుల్ ఏడుస్తా ఉంది, కానీ ఎవ్వరు పట్టించుకోలే. అందరు అలా 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 చూస్తూనే వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నేను వెళ్ళి ఆ పాపని ఎత్తుకొని, అమ్మా నేను ఎందుకు ఏడుస్తున్నావు, నేనున్నానమ్మా నీకు, నువ్వు ఏడవమాక అని చెప్పి తీసుకొని ఎత్తుకొని గుండెలకు ఎత్తుకొని బాగా ఇది చేసిన తర్వాత ఆ పాప ఏడుపు మానేసింది. అయితే ఆ తర్వాత నుంచి నాలో కొంచెం, అంతకుముందు నాకు నేను లోన్లీగా, నాకు అందరూ నన్ను కించపరుస్తారు, ఎవ్వరు ఫ్యామిలీలో కూడా అందరూ నన్ను, ఇప్పుడు నేను ఈ మెడిటేషన్ వీటి వల్ల అందరూ బాగా ఇంట్లో నువ్వు అటు పోయావు అని బాగా ఇది చేయడంతో నేను బాగా అందులో లోపల తెలియకుండా ఎవ్వరు నాకు సపోర్ట్ చేయరని బాగా ఇదవుతుంది. అయితే నాకు ఆ చిన్నతనంలో అలాంటివన్నీ జరగటం వల్ల కొంచెం చిన్నప్పటి నుంచి కూడా మా తమ్ముడిని బాగా చూసేవాడు. వాడికి రోగాలు ఉంటాయి అన్నమాట. వాడిని కింద దించకుండా ఎత్తుకునేవాళ్ళు. నన్నేమో దగ్గరకు వస్తే ఏమైంది నువ్వు వాడు కూర్చోవచ్చు కానీ. అయితే అట్లా చిన్నతనం నుంచి కూడా నా లోపల అన్ని బాగా పేరుకుపోయినాయి అన్నమాట. అయితే అది అట్లా జరిగిన తర్వాత నాకు ఈ అనుభవం అంతా వస్తుంది అనమాట. చిన్నతనం అవన్నీ అలా అట్లా 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 గుర్తొస్తుంది. ఆ తర్వాత నుంచి నాలో ఎవరేమన్నా వాళ్ళు అనుకుంటే నాకేంది, నేనేం చేశాను, నేను చేసిన పనిలో తప్పుందా ఒప్పుందా ఇది చెక్ చేసుకోవాలి, కానీ ఆడవాళ్ళు అన్నారని నాకెందుకు అని అట్లా కొంచెం నా లోపల నాకు అనేది ఒక గట్టితనము ఆనందము పెరిగింది మేడం. ఎస్ ఎస్ ఆ పాప మీరే. అవును, నేనని అర్థమైంది. యా యా ఎస్ తర్వాత ఎస్ 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 అదిదమ్మా, అదిదా ఇన్నర్ చైల్డ్. మన లోపల కొన్ని బాధలు ఉంటాయి. ఆ బాధలన్నీ మనమే తీర్చుకోగలగాలి. సెల్ఫ్ లవ్ అయినా సరే, మనకి అప్రిషియేషన్ లేదు జీవితంలో అన్నప్పుడు ఆ అప్రిషియేషన్ అయినా సరే ముందు మనకి మనమే ఇచ్చుకోవాలి. మనకి అదే మనం అదే. ఇచ్చుకున్నప్పుడే మనము ఇతరుల దగ్గర నుంచి పొందుతాం. ఉమ్. అది చాలా బాగుంది మీ అనుభవం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. కంప్లీట్ చేద్దామా? చాలా సంతోషం. చాలా మంచి సంతోషం. మంచి ఇంపాక్టివ్ సెషన్ ఉంది. ప్రతిసారం ఇలా జరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును. ఇప్పుడు కడతాలు వెళ్ళాలంటే మీ అన్ని మిస్ అయిపోతాం అని బాధ అనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇవాళ వెళ్తున్నాం, అక్కడికి వెళ్తే రావు కదా ఇవన్నీ. నా ఫోన్కి అయితే అసలు నెట్ ఉండదు. అరుణ్ పేరెంట్ జ్యోతి. చెప్పండి మేడం. చెప్పండి.
అంటే మేడం మనలో ఎన్ని మలినాలు ఉన్నప్పటికీ, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ మనం దైవాన్ని సరెండర్ అయి మనం ప్రార్థించినప్పుడు మనలో మన పైన ఆ దైవం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు అవన్నీ కూడా నిర్మూలించబడతాయి. అంతే కదా మేడం? అంతే అవును మేడం. మేడం. అవును మేడం. అంతే. ఆ ఇక్కడ దైవం ద్వారా 2 డిఫరెంట్, ఒక చిన్న డిఫరెంట్ చెప్తాను చూడు మేడం. ఆ, ఎలా ఎలా అంటే ఎప్పుడు నిత్యము దైవాన్ని నమ్ముకొని దైవం యొక్క ఆ సన్నిధిలో ఎప్పుడు దైవాన్ని తలుసుకుంటూ ఉండడం, మహామంత్రం చెప్పుకుంటూ దైవం యొక్క కృప, ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మనకి అన్ని మారుతుందన్న నమ్మకంతో కదిలిపోతూ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఒక పాత్రలో వచ్చి కడగలేదు, దాంట్లో కొన్ని ఇవి ఉన్నాయి, కూరలో ఏమో సమ్మని పెట్టుకోండి, కడగలేదు. కానీ దాన్ని మనం ఒక ట్యాప్ కింద పెట్టేసి నీళ్లు బాగా ఎప్పుడు పడతానే ఉంటుంది చూడండి, ఆ ట్యాప్ దగ్గరికి పెట్టేసి ట్యాప్ తిప్పేసామనుకోండి, ఆ నీళ్లు పడుతూ 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 ఆ గిన్నెలో ఉండేవన్నీ బయటికి వెళ్ళి ఆ గిన్నె వచ్చి ఒకసారిగా శుద్ధి అయిపోతుంది. అవును కదా? అవును. అలాంటి ప్రాసెస్ సన్మార్గంలో జరుగుతుంది. ఓకే. కానీ ఇక్కడ మనకి ఈ జ్ఞానం కూడా స్వామి ఎందుకు అందించారు మనకి అంటే, ఇప్పుడు మనం ఉండేది మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మనము ప్రతిసారి నిత్యం ఆయన లోపల అప్పుడప్పుడు అనుకున్నా కూడా మనము ఈ ప్రాపంచకంలోనే ఉండాల్సింది కూడా ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఒక చోట చెత్త ఉంది, ఎందుకు ఇప్పుడు గిన్నెలోనే అనుకోండి, ఇది మనము డైరెక్ట్గా తీసుకోపోయి చెత్త బుట్టలో పడేస్తాము. పడేసి దాన్ని సోప్ వేసి తోమి దైవానుగ్రహము అన్న ఆ నీటితో శుద్ధంగా కడిగిస్తాం. ఓకేనా? ఈ ప్రాసెస్ మనము ప్రాక్టికల్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇన్నర్ చైల్డ్ మనల్ని మనం పరిశీలించుకోవడము, ఇది ఏం జరుగుతుంది అంటే ఇలాంటిది అనమాట. ఓకే, ఈ గిన్నెలో ఏముంది, పాత కూర ఉంది, ఇది మనకి అవసరం లేదు, చెత్తబుట్టలో పోసి మళ్ళీ ఏం చేస్తాము, దాన్ని సోప్ వేసి బాగా తోమి కడిగేస్తాం. ఆ కడిగేటప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో అది దైవానుగ్రహం. దైవానుగ్రహంతో దాన్ని మనము శుద్ధి చేసుకునేస్తాం అనమాట. అది అలాగా మనము ఇక్కడ చేసుకుంటున్నాం. అంతే అంతే మేడం. దైవానుగ్రహం వల్ల ఏదైనా మనం శుద్ధి చేసుకోగలం. అదే ఆ, అదే మేడం. ప్రతిదీ శుద్ధత్వం చెందుతుంది. అలాంటి మలినాలు ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం ద్వారా మనం శుద్ధి చేసుకోవచ్చు. అదే ఈ అర్థం. పాటలన్నీ దానికి సంబంధించి ఆయన చెప్తున్నారు. శరణాగతి, పూర్ణ శరణాగతి గురించే ఈ పాటలన్నీ కూడా. అవును. అలా శరణాగతి మనం చేసినప్పుడు మన లోపల నుంచి ఒక్కొక్కటి బయటపడడం తెలుస్తుంది మేడం. మనకి కనిపిస్తుంది, మనకి చాలా అర్థమవుతుంది, మనల్ని మనం ఎలా చేసుకోవాలన్నది తెలుస్తుంది. నాకైతే మంచి అనుభవం ఉంది దీంట్లో, బాగా పొందాను అనమాట, చాలా అనుభవం పొందుతున్నాను ఎలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి అని. ఇంకా చివరి అనుభవం చెప్పండి. ఇప్పుడు లేదు మేడం, ఇంకొకసారి చెప్తాను, టైం అయిపోయింది మనకి కూడా, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది. ఓకే మేడం, రైట్. ఇంకొకసారి మనం చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అరుட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை பெருஞ்சோதி. థ్యాంక్ యూ మ్యామ్. అరుట్పెరుంజ్యోతి. థ్యాంక్ యూ మ్యామ్. అరుట్పెరుంజ్యోతి మేడం. థ్యాంక్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుపెరుంజ్యోతి తనిపెరుం కరుణై అరుపెరుంజ్యోతి. థ్యాంక్ యూ అరుట్పెరుంజోతి. రాజు ఎప్పుడు వెళ్తున్నావు రాజు కడతాలు? ఇప్పుడే మోహినమ్మా. ఇప్పుడేనా? సరే సరే. ఎన్ని రోజులు ఉంటావు? మాట్లాడతావా? తెలుసు, నాకు ఎవరున్నారో, చంద్రకళ మేడం ఉందని తెలుసు. అవునా? రమేష్ సార్ చేసేటు నాకు. కలు అక్కడ ఏం చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. యా బాయ్.